కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప శ్రేష్ఠ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా రాసినటువంటి గ్రంథం, మనందరికీ తెలిసినటువంటి కొన్ని మాటలు. నెహెమ్యా రాసిన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నెహెమ్యా అనబడేటువంటి ఒక భక్తుడు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. అయితే ఈ నెహెమ్యా అనబడేటువంటి వ్యక్తి రాజు దగ్గర ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, రాజుకు సమీపముగా ఉన్నాడు, రాజు యొక్క కనుదృష్టిలో ఈ నెహెమ్యా ఉన్నాడు. కాబట్టి తనకు ఏ కొదువ ఏ కొరత కూడా లేదు. అయితే రాజు దగ్గర ఈ నెహెమ్యా ఒకానొక దినాన ముఖము విచారముతో నిండి ఉందట. విచారము అని అంటే ఏంటి? బాధ, కష్టము, కన్నీరు, హృదయంలో వేదన, సమాధానం లేని పరిస్థితి. మన జీవితాల్లో ఉన్నప్పుడు ముఖం ఎలాగుంటుంది? విచారముతో నిండి ఉంటుంది. అంటే సంతోషం అనేది ఏమీ కూడా కనబడదు. అప్పటి వరకు మనం బాగున్నప్పటికీ మన ముఖాన్ని బట్టి వారు ఏమంటారు? ఏమైంది అని అడుగుతారు. ఎందుకు అలాగున్నావు అని అడుగుతారు. ఎందుకు అంటున్నారు అని అంటే, మన యొక్క ముఖ కవలికలను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి బాధను బట్టో, మనకున్నటువంటి సమస్యను బట్టో, మనకున్నటువంటి కన్నీటిని బట్టో మన ముఖము వ్యక్తపరుస్తుంది మనం ఏమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, నెహెమ్యా అనబడేటువంటి వ్యక్తి మంచి ప్రార్థనాపరుడు, మంచి దైవికము కలిగినటువంటి గొప్ప వ్యక్తి, దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తి. కానీ నెహెమ్యా యొక్క జీవితంలో కూడా విచారముతో నిండేటువంటి దినాలు కూడా ఉన్నాయట. దుఃఖముతో నిండినటువంటి దినాలు కనబడతా ఉన్నాయి, కన్నీటితో నిండినటువంటి దినాలు కనబడతా ఉన్నాయి. ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అంటున్న మాట ఏమిటంటే, నెహెమ్యా నీ ముఖము అలాగే ఎందుకుంది అని అంటా ఉన్నాడు. నీ ముఖము ఎందుకు విచారముతో నిండి ఉంది అని అంటా ఉన్నాడు. అంటే రాజుకి నెహెమ్యా యొక్క జీవితంలో సంతోషం ఏమాత్రం కూడా కనబడడం లేదు. కాబట్టి విచారము అనేది మనము ఏ స్థితిలో ఉన్నామో అనేది తెలియపరచబడుతుంది. కాబట్టి రాజు గ్రహించినటువంటి ఆలోచన ఏమిటంటే, నెహెమ్యా యొక్క ముఖము చూసినప్పుడు విచారముతో నిండింది కనుక ఏమైంది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక మనిషిని విచారము అనేది ఏం చేస్తుంది అని అంటే, సామెతల గ్రంథంలో ఈ నెహెమ్యా గ్రంథం అలాగే ఉంచుకొని సామెతల గ్రంథం తెద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. ఒకడి హృదయములోని విచారము వానిని కృంగజేయును, దయగల మాట వానిని సంతోషపెట్టును. చాలండి. ఒకడి హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. విచారం ఏం చేస్తుందో తెలుసా? ఎంత పెద్ద మనిషినైనా సరే కృంగిపోయేటట్లుగా చేస్తుంది. పైకి ఆకారము గొప్పగా కనబడచ్చేమో కానీ హృదయంలో వేదన ఉంటే, హృదయంలో సమస్య ఉంటే, హృదయంలో కన్నీరు ఉంటే, హృదయంలో బాధ ఉంటే మనిషిని ఏం చేస్తుందో తెలుసా? విచారము కృంగదీస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి దేవుని వాక్యము ఇదిగో మనకు జవాబునిచ్చేదై ఉంది. ఎంత చక్కటి మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ఒకని హృదయములోని విచారము దానిని
కృంగజేయును. అది ఎలాంటి వ్యక్తి అయినా సరే అతని హృదయంలో ఉన్నటువంటి వేదనను బట్టి, సమస్యను బట్టి, కన్నీటిని బట్టి ఆ వ్యక్తి కృంగిపోయేటట్లుగా చేస్తుంది. ఇక నా వల్ల ఏమీ కాదన్నట్లుగా ఆ సమస్య తనని కృంగిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి విచారము మన కృంగిపోయేటట్లుగా చేస్తే, ఇదిగో దేవుని వాక్యం గురించి దాని క్రింద వ్రాయబడిన మాట ఏమిటంటే, దయగల మాట దానిని సంతోషపెట్టును. దయగలిగిన మాట, ఏం పర్వాలేదులే, ధైర్యంగా ఉండు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ జాలిపడే మాట, ఆ ప్రేమించే మాట ఎదుటి వ్యక్తికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుందట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట ఏమిటనంటే దేవుని వాక్యము మాత్రమే. దేవుడు దయగలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి మనకు ధైర్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యము మాత్రమే. దేవుని వాక్యంలో విచారముతో నిండినటువంటి నెహెమ్యాను మనం అక్కడ చూస్తా ఉన్నాం. నెహెమ్యా యొక్క విచారము నెహెమ్యాను కృంగదీసిందట. కృంగదీసింది. ఎలా కృంగదీసింది చదువుదాం. అక్కడ నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఏం చెప్పారు? తన స్వస్థలమైనటువంటి ప్రదేశమట శత్రువు వచ్చి ఆ దేశమంతటిని పాడు చేశాడట. నానబడే వారందరినీ కూడా దొరికినట్లుగా చంపేశాడు. కొందరినేమో చెరపట్టి తీసుకుని పోయాడు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం యొక్క ప్రాకారములను పడద్రోసి కాల్చివేశారట. ఈ మాటలన్నీ కూడా, అయ్యా మన గ్రామం అలాగుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఇలాంటి స్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని ఆ చెరపట్టబడిన వారు కొందరు వచ్చి నెహెమ్యా తోటి సమాచారం అందిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. మన గ్రామ పరిస్థితి ఇలాగుంది, మన కుటుంబ పరిస్థితి ఇలాగుంది, మన గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు ఇలాగున్నాయి అనేటువంటి విషయాన్ని నెహెమ్యాకు చెప్పినప్పుడు నెహెమ్యా యొక్క పరిస్థితి ఎలాగుంది? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో, చాలండి, ఏం చేశాడంట? కొన్ని దినాలు దుఃఖముతో గడిపాడట, కన్నీటితో గడిపాడట. తన హృదయంలో ఉన్న విచారం ఏంటంటే తన స్వస్థలము పాడైపోతా ఉంది, తన స్వజనులు పాడైపోతా ఉన్నారు, నా అనుకున్న వారు చెరపట్టబడి ఉన్నారు, నా అనుకున్నటువంటి గ్రామం అంతా కూడా, నా అనుకున్నటువంటి స్థలము కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నదన్న గ్రహింపు కలిగినటువంటి నెహెమ్యాకు ఉన్నటువంటి డోకా ఏమీ లేదు. కానీ నెహెమ్యా భయపడాల్సిన పని ఏమీ లేదు, కానీ నెహెమ్యా దుఃఖపడాల్సిన పని ఏమీ లేదు, కానీ నెహెమ్యా ఏమాత్రం కూడా కలత చెందాల్సిన పని లేదు. ఎందుకనంటే రాజు దగ్గర మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. రాజు కావాల్సినవన్నీ అందించేటువంటి పర్సనల్ అసిస్టెంట్గా నెహెమ్యా ఒక ఉద్యోగంలో చక్కగా గడుపుతూ ఉన్నాడు. కానీ విచారము దేనికి, కన్నీరు దేనికి అనంటే నా అనబడేటువంటి వారు కష్టములో ఉన్నారన్న గ్రహింపుతోటి నెహెమ్యా విచారపడతా ఉన్నాడట. విచారం ఏం చేస్తుందో తెలుసా? మనిషిని కృంగతీస్తుందట. హృదయంలో బాధ ఉందనుకో, మనం పక్క వారితో సంతోషించగలుగుతామా? పక్క వారితో ఆనందించగలుగుతామా? హృదయంలో ఉన్న వేదన ఏం చేస్తుంది? మనం ఎక్కడున్నామో అక్కడ ఉండిపోయేటట్లుగా చేస్తుంది. మనం ఏమాత్రం కూడా సంతోషపడేటట్లుగా ఏమాత్రం కూడా విచారము ఉపయోగపడదు. కాబట్టి నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే ఎక్కడైతే ఆ వాక్కును విన్నాడో అక్కడే కూర్చుండి ఏడ్చి కన్నీరు గార్చి కొన్ని దినాలు దుఃఖముతో గడిపాడట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దుఃఖ దినాలు తన జీవితంలో కనబడతా ఉన్నాయి. కన్నీటి దినాలు నెహెమ్యా జీవితంలో కనబడతా ఉన్నాయి. సమస్య కలిగినటువంటి నెహెమ్యాను మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
అయితే ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆలోచన ఏమిటి అంటే, దయగలిగిన మాట మనిషిని సంతోషపెడుతుందట. ఆ దయగలిగినటువంటి మాట కొరకై నెహెమ్యా చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ఇదిగో విచారము తన హృదయంలో ఉంది, కృంగిపోయినటువంటి సమస్య తన హృదయంలో ఉంది, తనలో ఏమాత్రం సంతోషించకుండా చేస్తున్న సమస్య తన కళ్ళ ముందు కనబడతా ఉంది. కానీ నెహెమ్యా చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, అక్కడ పలికినటువంటి మాట ఒకసారి చూద్దాం. ఇదిగో చివరి లైన్లో 4వ వచనంలో చివరి లైన్లో, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట, అదండి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎవరితో తన సమస్యను చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరో చెప్పారు, తన చెవిలో పడింది, ఆ సమస్య తన హృదయంలో కృంగజేస్తూ ఉంది, కన్నీరు కార్చేటట్లుగా చేస్తూ ఉంది, దుఃఖపడేటట్లుగా చేస్తూ ఉంది. తన సమస్య తనకు తెలిసినప్పుడు నెహెమ్యా చేసినటువంటి మొట్టమొదటి పని అనేకులకు ప్రకటన చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఒక్కడే కూర్చున్నటువంటి నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం గమనించాల్సినటువంటి మంచి లక్షణం ఏంటంటే, సమస్య మన హృదయంలో ఉన్నప్పుడు, సమస్య మన కుటుంబంలో ఉన్నప్పుడు, సమస్య మన సంఘములో ఉన్నప్పుడు, సమస్య మన గ్రామంలో ఉన్నప్పుడు, సమస్య మన దేశంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, ఇదిగో మనం ఎక్కడైతే విన్నామో అక్కడ మనం ఆకాశమందుల దేవుని వైపు మనము చూడడానికి ఆశ కలిగిన వారం అయి ఉండాలి. దానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిదే. సమస్య ఉన్నప్పుడు ప్రార్థన ఎవరైనా చేస్తారు కదా. సమస్యలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కూర్చొని ప్రార్థన ఎందుకు చేయం పాస్టర్ గారు, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకనంటే సమస్య తీర్చేవాడు దేవుడే కదా. మరి ఇప్పుడు నెహెమ్యా జీవితంలో సమస్య తీరేటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. ఎలాగానంటే, ఇదిగో నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళి నుంచొని ఉన్నాడు. ఇప్పుడు రాజు మాట్లాడుతున్న మాట ఏంటి? ఇందా చదివిన మాట 2వ అధ్యాయం 2వ వచనంలో, కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దిక్కుము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి చాలండి. రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఎందుకు నీ హృదయం అలాగుంది? కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు, కానీ తప్పదు కదా, సమస్య ఉంటే మరలా తిరిగి డ్యూటీ చేయాల్సిన పని ఉంది, సమస్య ఉంది కదా అని చెప్పి కొన్ని దినాలంటే ఎట్టొకట్ట గడిపాడు. తప్పక మరలా రాజు దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ దుఃఖంతోటే, ఈ విచారంతో, ఈ బాధతోటే మళ్ళా చేయాల్సిన పని చేయాలి కాబట్టి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి నెహెమ్యా సంతోషంగా నటించటం చేతగాక ఆ చేస్తున్నటువంటి ఆ ఉద్యోగంలో కూడా తన విచారము రాజుకు అర్థమయ్యేటట్లుగా తన హృదయంలో విచారంతో నిండి ఉందట. అలాంటి పరిస్థితుల్లో రాజు అడుగుతున్నాడు, ఎందుకు నీవు విచారము కలిగి ఉన్నావు అని అంటా ఉన్నాడు. ఏమంటాడు ఇంకా? నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముకు లేకపోవునా? అదండి, ఎందుకు నేను ఏడవకుండా ఉంటానయ్యా, ఎందుకు నేను దుఃఖము లేకుండా ఉంటాను? ఇదిగో నా పితరులు నివసిస్తూ ఉన్నటువంటి, నా పితరుల సమాధులు ఉన్నటువంటి పట్టణము పాడైపోగా నా హృదయంలో దుఃఖం ఎందుకు ఉండదు? తిరిగి ప్రశ్నిస్తా ఉన్నాడు రాజుని. ఇప్పుడు రాజు ఏమంటాడు? అప్పుడు రాజు, నీకు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని చాలండి. నీకేం కావాలి? నీ దుఃఖం పోవాలంటే, నీ కష్టం పోవాలంటే, నీ సమస్య పోవాలంటే, తిరిగి మరలా నువ్వు సంతోషంగా నా కళ్ళ ముందు కనబడాలంటే, నువ్వు ఆ దుఃఖంగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు కన్నీరు గార్చడం నాకు ఇష్టం లేదు, నువ్వు సమస్యతో నా పక్కన ఉండటం ఇష్టం లేదు, నీకున్న సమస్య ఏంటో చెప్పు.
నీకున్నటువంటి దుఃఖం ఏంటో చెప్పు. ఆ సమస్యను తీర్చడానికి రాజు ఒక అడుగు ముందుకేశాడు. ఇప్పుడు చకచక 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 తన సమస్య అంతా కూడా రాజుకి చెప్పాడా 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 ఏం చేశాడు? అదండి, నేను ఆకాశం అందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సగ్ముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా. అదండి, ఇప్పుడు రాజు తన హృదయంలో ఉన్న మాటలు చెప్తున్నాడు. మధ్యలో జరిగిన పరిస్థితి ఏంటి అంటే, ఆకాశమందలి దేవునితో నెహెమ్యా ప్రార్థన చేశాడట. ఎలాంటి పరిస్థితుల్లో? సమస్య తీరే సమయంలో కూడా, అవసరతలో అవతల వ్యక్తి ఆదుకుంటానన్న సమయంలో కూడా, ఇదిగో కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడంటే ఒక ఎత్తు అనుకో, ఇదిగో సమస్య తీరడానికి దగ్గరగా ఉంది, రాజే సహకరించడానికి ఇష్టపడతా ఉన్నాడు, రాజే చేయందించడానికి ఇష్టపడతా ఉన్నాడు, రాజు తన సమస్యకు దారి చెప్పడానికి నెహెమ్యాను అడుగుతా ఉన్నాడు, నీ విచారము పోవాలంటే ఏం చేయాలో చెప్పు అనంటే, ఎక్కి తనకున్నటువంటి సమస్యలన్నీ కూడా రాజుతో చెప్పి రాజుతోటి తీర్చుకోవడం నెహెమ్యా ఇష్టపడక చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి తెలుసా? దేవునికి, ఆకాశమందలి దేవునికి మనవి చేశాడట. వాక్యం మరలా చదువుదాం. అక్కడ, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో. అదండి, ఇప్పుడు రాజుతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రాజు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి మధ్యలో నెహెమ్యా చేస్తున్న పని ఏంటంటే, మరలా తిరిగి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. ప్రారంభంలో ఏమంటాడు? సమస్య చెవున పడగానే, కష్టము చెవున పడగానే, ఇగో బాధ తనకు వినబడగానే చేసినటువంటి మొదటి పని ఏంటి? 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆకాశమందలి దేవుని ఎదుట. అదండి, సమస్య వినబడినప్పుడు ప్రార్థన చేశాడు. సమస్య తీర్చబోయే వ్యక్తి సహకరించడానికి ఇష్టపడినప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యోధా దేశమునికి పంపుడని వేడుచుకునుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదమని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. చాలండి, రాజు, అయ్యా ఇన్ని దినాలు పడుతుందయ్యా నేను రావడానికి అన్నప్పుడు రాజు ప్రతి దానికి కూడా అంగీకరిస్తూ వచ్చాడట. నెహెమ్యా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో రాజుతో చెప్పాడు, నాకు ఇన్ని దినాలు సమయం కావాలి అని అంటే, నీకు ఇన్ని దినాలు కావాలి, 2 రోజులు. ఇంకా ఇది కాక రాజుతో, నేను ఇట్లాంటిని రాజుకు గనక అనుకూలమైతే యూదా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసప్పునకు ఒక తాకీదునియుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి నెహెమ్యా విచారముతో నిండి ఉన్నటువంటి నెహెమ్యాను, వాస్తవానికి రాజు దగ్గర కనుక విచారముతో ఉంటే అక్కడికక్కడే చంపేయాలి. రాజు దగ్గర ఎప్పుడు సంతోషంగా ఉండాలి, రాజు దగ్గర ఎప్పుడు ముఖము సంతోషంగా కనబడాలి. దుఃఖంతోటో బాధతోటో కన్నీటితోటో రాజు దగ్గర కనబడితే వారిని అక్కడే చంపేయడానికి అవకాశం
వారు పెట్టుకున్నటువంటి నిబంధనలో ఉంది. కానీ ఈ నెహెమ్యా విచారంతో ఉన్న రాజు క్షమిస్తూ వస్తున్నాడు. నెహెమ్యా అవసరతల్లో ఉన్న ఈ రాజు సహకరిస్తూ వస్తూ ఉన్నాడు. ఇదిగో ఇన్ని రోజులు నేను ఉండాలయ్యా అని చెప్పానంటే ఉండమన్నాడు. ఆ నది దాటాలంటే సహకరిస్తున్నాడు. అడవుల్లో కావలసిన మ్రాణులు కావాలి, నా పట్టణాన్ని నేను కట్టుకోవాలి అని అంటే ఆ మ్రాణులకు కట్టుకోవడానికి సహకరిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ ఉంటే నెహెమ్యా అంటున్నాడు, ఇదిగో నా దేవుడు నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే నెహెమ్యా పక్షాన్ని నిలబడి రాజు ద్వారా సహకరిస్తూ ఉన్నాడు. రాజు ద్వారా కార్యం చేస్తూ ఉన్నాడు. రాజు సహకరించేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒక పక్కనున్నటువంటి గిన్నెందించేటువంటి ఒక వ్యక్తికి రాజు ఎంత అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ అవకాశం అంతటిని కూడా ఇదిగో నెహెమ్యా పొందుకోవడానికి చేసినటువంటి పనిలో మనం గమనించాల్సింది, మన విచారమును కొట్టివేసేవాడు దేవుడై ఉన్నాడు. ఎలా కొట్టివేస్తాడు అని అంటే, ఇదిగో నెహెమ్యాట సమస్య విన్నప్పుడు ప్రార్థన చేశాడట. సమస్య తీర్చడానికి సమస్య దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇదిగో దొరికింది కదా సమాధానం అనుకుని వెంటనే దాన్ని పొందుకోవడానికి ఇష్టపడక ఏం చేశాడు, సమస్య తీరే సమయంలో కూడా ప్రార్థించి అడుగు మొదలు పెట్టాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, విచారముతో ఉన్నటువంటి నెహెమ్యాను సంతోషంతో నింపాడట. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను. చాలండి, వారికి ఆనందము కలుగజేసేదను. ఎవరికి ఆనందాన్ని కలుగజేస్తారంటే విచారముతో నిండినటువంటి వ్యక్తికి. దేవుని యొక్క కరుణాహస్తము కొలది నెహెమ్యాకు కావలసిన సహాయమును అందిస్తూ వచ్చాడట. ఎందుకనంటే నెహెమ్యా యెహోవా యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు. విచారము తన హృదయంలో ఉంది, తన విచారణేమో దేవునితో చేస్తూ ఉన్నాడు. విచారణ అనంటే ఏంటి? మాట్లాడడం, తెలుసుకోవడం, ప్రార్థించడం. భక్తుడైన దావీదు ఏమంటాడు, 34వ అధ్యాయంలో కీర్తనలు అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అదండి, మనం విచారణ చేస్తే ఆయన మన విచారమును కొట్టివేసే దేవుడై ఉన్నాడు. విచారణ మన విచారమును కొట్టివేస్తుంది. ఎక్కడ? యెహోవా యొద్ద విచారణ చేస్తే. కీర్తనకారుడు అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, సమాధానానికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇదిగో నెహెమ్యా ప్రార్థించాడు, అక్కడే కూర్చొని దుఃఖించాడు, అంగలార్చాడు, కన్నీళ్లు గార్చాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇదిగో 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇదిగో సమాధానం పొందుకుంటూ వస్తున్నాడు. 1వ అధ్యాయంలో దేవుని యొద్ద విచారణ చేశాడు, 2వ అధ్యాయంలో కావలసిన జవాబులన్నింటినీ కూడా పొందుకుంటున్నాడు. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు సహకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని అంటున్నాడు ఆయన. మన దుఃఖం ఏమై ఉందో ఆయనకి తెలుసు. కానీ మన విచారణ ఎక్కడ? మనుషులతోట లేకపోతే దేవునితోట? దేవునితోటి మనం విచారణ చేసే వ్యక్తులమై ఉంటే ఆయన మన విచారమును కొట్టివేసే దేవుడై ఉన్నాడు. మన విచారణ మనుషులతో కనుకైతే ఆ మనుషుల నుండి మనకు వచ్చే సమాధానం ఏది కూడా లేదు. సమయం వృధా, టైం వేస్ట్. కాబట్టి రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం దేవుని యొద్ద విచారణ చేయగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఆయన జవాబిస్తాడు.
కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఉండొచ్చేమో నెహెమ్యా. ఆ కొన్ని దినాలు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి దేవుడు తన మనవిని అంగీకరించి రాజు ద్వారా సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. రాత్రి వేళ నువ్వు ఏ విచారంతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ కన్నీటితో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, నీ హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఇదిగో నీ విచారమును కొట్టివేసి నీకు సంతోషమునివ్వడానికి, ఆనందమునివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడనంటే నువ్వు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు తప్పక ఆయన మనవని అంగీకరించడానికి ఇష్టపడే దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.